ఆయుష్లో, ఆరోగ్యంలో, జ్ఞానంలో, వృద్ధిలో, విద్యలో దీవించుకున్నందుకు నేను మనసులో ప్రార్థన చేసి చేతులు పైకెత్తండి. మహాపరిశుద్ధుడు వారి దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు దయగల తండ్రి మరి నరేష్ పాల్గొన అయా నాన్న మరి దంపతులను మీరు ప్రేమించి దయగల దేవా వారిని దర్శించి అయా వారికి మాట ఇచ్చి వారికి ఆరోగ్యం ఇచ్చి వారికి ఆయుష్నిచ్చి దేవా రెండవ సంతానముగా కుమార్తెను మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ నాన్న సంధిలో ఉన్నది ప్రభా. ఇదిగో ప్రభా, సంఘముగా అయా నాన్న రక్త సంబంధులుగా, బంధువులుగా తండ్రి నీకు వందనాలు. మరి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు, తండ్రి, అమ్మమ్మలు అందరూ అయా నాన్న ప్రతి వారు కూడా అందరము కలిసి బిడ్డను మేము దీవిస్తున్నాము తండ్రి. అయా సంఘము దీవించినప్పుడు అయా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ఉన్నది. ఈ మందిరముల నుండి ప్రభా మీరు నీ హస్తము చాపి ఈ చిన్న బిడ్డను దీవించండి ప్రభా. మంచి ఆరోగ్యవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా, బుద్ధివంతురాలుగా, క్రమశిక్షణలో ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంలో మంచి పేరు సంపాదించే బిడ్డగా, మంచి ఆయుష్ ఆరోగ్యాలు కలిగి, కృపాక్షేమములు కలిగి అయ్యా నాన్న బ్రతుకు దినములన్నిటిలో తండ్రి ఆనందము కలిగించే బిడ్డగా, ఐశ్వర్యము కలిగించే బిడ్డగా ఈ బిడ్డ ద్వారా తండ్రి నీకు వందనాలు. తాను ఐశ్వర్యవంతురాలై తండ్రి తన కుటుంబాన్ని అయా సంఘమును సమాజానికి ఒక ఐశ్వర్యం కలిగించే బిడ్డగా ఎదిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ బిడ్డకు తండ్రి మీరు సిద్ధపరిచిన నామమును తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నిదిన అనేటువంటి పేరును నామక